అదేంటో కానీ బాలయ్య వయసు పెరుగుతున్న కొద్దీ మరింత జోష్లో కనిపిస్తున్నాడు. ఫుల్ స్వింగ్లో మూవీలను లైన్లో పెట్టేస్తున్నాడు. అఖండతో కెరియర్లోనే ది బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు బాలకృష్ణ. ఇదే ఊపులో వరుసగా పెద్ద మూవీలను ఓకే చేశాడు. అఖండతో నందమూరి అభిమానుల కలను కూడా తీర్చేశాడు. ఈ మూవీ ఏకంగా 100 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఇక ఇప్పుడు యాక్షన్ సినిమాల డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ మాస్ మూవీని తీస్తున్నాడు. దీని తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. ఇక త్వరలోనే నటసింహం వారసుడు మోక్షజ్ఞ త్వరలోనే వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. అతని కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఏడాదిలోని డిసెంబర్ 8వ తారీఖు వరకు బాలకృష్ణకు అలాగే వసుంధరకు పెళ్లి జరిగి దాదాపు 40 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బాలకృష్ణ పెళ్లికి సంబంధించిన శుభలేఖ విపరీతంగా వైరల్ అవుతోంది. దీన్ని చూస్తుంటే నవంబర్ 22న ప్రచురించినట్లు తెలుస్తోంది. అయితే ఇది బాలకృష్ణ తరపున వేయించింది కాదండోయ్. ఆయన భార్య వసుంధర కుటుంబీకులు దీన్ని ముద్రించారు. కాకినాడకు చెందినటువంటి దేవరపల్లి సూర్యారావు, ప్రమీళ రాణిల రెండో కూతురు వసుంధర. డిసెంబర్ 8వ తేదీన మధ్యాహ్నం 12:41 పెళ్లి ముహూర్తాన్ని ఇందులో ఉంచారు. అయితే ఈ వివాహం తిరుపతిలోని తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న కర్ణాటక కళ్యాణ మండపంలో నిర్వహించినట్లు ఇందులో స్థలాన్ని పేర్కొన్నారు. అయితే వసుంధర తండ్రి సూర్యారావు శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. వీరిది కూడా చాలా బలమైన కుటుంబం. అయితే బాలయ్య పెళ్లి బాధ్యతను నాదెండ్ల భాస్కర్ రావుకు అప్పగించగా ఆయనే వసుంధర సంబంధాన్ని ఖాయం చేశారట. అప్పటికే బాలయ్య స్టార్ హీరోగా ఉన్నారు. Hello everyone, please do subscribe to JBTV Telugu. Hi viewers, please subscribe JBTV Telugu. Please subscribe JB Telugu News channel. Hello everyone, I'm Neha Deshpande. Please subscribe to JBTV Telugu.